హాయ్ అండి. ఇవి అడీనియం సీడ్ పాట్స్. ఇవి చాలా రేర్గా వస్తాయి అడీనియం మొక్కకి. ఒక ఫ్లవర్కి అటు ఇటు 2 వస్తాయన్నమాట. వీటిని ఏంటంటే వీటి నుంచి విత్తనాలు తీసుకుని ఎలా జర్మినేట్ చేసుకోవాలి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఈ సీడ్ పాట్స్ చెట్టుని ఎండిపోయి ఇలా తయారవుతాయండి. ఇలాగుంటాయి, విడిపోతాయి, చెట్టుని విడిపోతాయి. ఇలా మనం చూసుకోకపోతే ఏమవుతాయంటే ఆటోమేటిక్గా ఎగిరిపోతాయి, దూదిలాగా ఎగిరిపోయి ఒక్కో సీడ్ ఎగిరిపోయి మనకి ఏం దొరకకుండా వెళ్ళిపోతాయి. వీటిని జాగ్రత్తగా తీసుకుని మనం ఒక్కొక్కటి విత్తనాలు వీటి నుంచి జాగ్రత్తగా వేరు చేసుకోవాలన్నమాట. లేకపోతే ఏంటంటే మనం చేసేటప్పుడే తీసుకునే గాలేస్తే ఎగిరిపోతాయి అన్నమాట. ఇవి ఏంటంటే విత్తనాలు ఇలా ఉంటాయి. వీటికి 2 పక్కల ఫ్లవర్ లాగా చాలా లైట్ వెయిట్గా దూదిలా ఉంటుంది. ఈ విత్తనం కూడా చాలా లైట్గా ఉంటుంది. వడ్ల గింజ అంత సైజు ఉంటుంది కానీ చాలా లైట్గా ఉంటుంది అన్నమాట. వీటిని జాగ్రత్తగా అటు ఇటు ఒక్కొక్కటి తీసుకుని వేరు చేసుకుని మనం ఒక చోటన్ని జాగ్రత్త పెట్టుకోవాలన్నమాట. ఇంకో చూడండి, ఇవన్నీ కూడా నేను ముందుగా తీసుకుని అలా పెట్టుకున్న విత్తనాలు అన్నమాట. ఒక్కొక్కటి వీటి నుంచి విడి చేసుకుని పెట్టుకున్నాను. ఇవన్నీ మొత్తం వచ్చిన విత్తనాలు 2 కాయల నుంచి ఇన్ని విత్తనాలు వచ్చినాయి అన్నమాట. ఈ విత్తనాలన్నింటినీ కూడా మనం వెంటనే పెట్టేసుకోవచ్చు, లేకపోతే ప్రిజర్వ్ చేసుకుని తర్వాత ఎప్పుడైనా మనకి వీలు పడినప్పుడు పెట్టుకోవచ్చు. నేను వెంటనే పెట్టేసి మీకు చూపిస్తాను అన్నమాట. ఇప్పుడు ఇలాంటి వెడల్పాటు ఒక టబ్ తీసుకుని దాంట్లో పాటింగ్ మిక్స్ 50% శాండ్, 25% కోకోపీట్, 25% గార్డెన్ సాయిల్తో పాటింగ్ మిక్స్ రెడీ చేసుకోండి. తర్వాత అడీనియం సీడ్స్ తీసుకుని దాంట్లో సాఫ్ట్ ఫంగిసైడ్ కొంచెం కలపండి. జస్ట్ ఒక చిటికెడు సాఫ్ట్ ఫంగిసైడ్ వేసుకుని అన్ని విత్తనాలకి పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకుంటే దీనికి ఏంటంటే ఫంగస్ లాంటిది పట్టకుండా ఉంటుంది. ఇలా టబ్లో రెడీ చేసుకున్న పాటింగ్ మిక్స్లో 1/2 ఇంచ్ లోతు, ఒక సాల్కి 1/2 ఇంచు గ్యాప్ ఉండేటట్టు ఏదైనా గార్డెన్ టూల్ తీసుకుని ఇలా గీతల్లాగా గీసుకోండి. 1/2 ఇంచు, సరిగ్గా 1/2 ఇంచు ఉండేటట్టు చూసుకుంటే మనకి విత్తనాలు మరి లోతుకి వెళ్ళిపోకుండా ఉంటాయి, లేకపోతే నీళ్ళు వేసినప్పుడు పైకి వచ్చేయకుండా ఉంటాయి. ఇప్పుడు విత్తనాలు తీసుకుని సీడ్కి ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేటట్టు మొత్తం మనం గీసుకున్న సాళ్ళలో విత్తనాలు జాగ్రత్తగా ఒకదాని పక్కన ఒకటి పెట్టుకుంటూ వచ్చేయాలి. సీడ్స్ అన్నీ పెట్టుకోవడం అయిపోయిన తర్వాత మన దగ్గర ఉన్న గార్డెన్ సాయిల్తో ఇలాగా మొత్తం అన్ని సీడ్స్ కవర్ అయ్యేటట్టు కవర్ చేసేసుకోవాలి. మొత్తం ఏ సీడ్ గ్యాప్ లేకుండా కవర్ చేసుకోవాలి. ఇంత సాయిల్తో మొత్తం కవర్ చేసుకున్న తర్వాత వాటర్ తీసుకుని మొత్తం పాట్ అంతా ఈక్వల్గా వాటర్ స్ప్రింక్లింగ్ చేసేసుకుని తర్వాత టబ్ని తీసుకుని షేడ్లో పెట్టేసుకోవాలి. 2 వీక్స్ తర్వాత అడీనియం సీడ్స్ అన్నీ జర్మినేట్ అయ్యి ఇలా వచ్చినాయండి. 1/2 ఇంచ్ మొక్కలైనవి 2 వీక్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.